Hi friends, this is Melody. Today's vlog is K Street. ముఖ్యమైన ప్లేయర్ ఒకరు ఉన్నారు, ఒకసారి ముందు మాట్లాడదాం. బ్యాటింగ్ చేస్తారు ముఖ్యమైన ప్లేయర్, బ్యాటింగ్ చేయడానికి ఉత్కంఠతో ఎదురు చూస్తున్నాడు. ఓకే, మీరు ఇక్కడ నుంచి చూద్దాం. బర్నర్ ఇక్కడ నుంచి బౌలింగ్ అక్కడ నుంచి చేస్తున్నాం. బౌలర్ సిక్స్ కొట్టాడు. అట్టగాడు ఏరా నువ్వేరా తగలేదు. ఊళ్ళో ఉన్న క్రికెట్ మ్యాచ్, మనం ఆడబోయే మ్యాచ్ గురించి మనం బ్లాగ్ చేయబోతున్నాం. ఇయర్ జస్టిల్ ఈస్ బ్యాక్. చాలా రోజుల తర్వాత జస్టిల్ వచ్చాడు. దిస్ ఇస్ చింటూ, నా ప్రాణ స్నేహితుడు. సో ఈ రోజు కే స్ట్రీట్ లో క్రికెట్ ఆడితే ఎట్లుంటది అనేది బ్లాగ్ మనం చేస్తున్నాం, చూద్దాం. బర్నన్న ఇప్పుడే బ్యాటింగ్ చేసి వచ్చావు. నువ్వు బ్యాటింగ్ ఏం చేయవు, ట్రయల్స్ చేసాం. మోస్ట్ బ్యాట్స్మెన్ కాదు నేను. మన మధ్యలో ఇంకొక సినిమాటిక్ పర్సన్ ఉన్నారు, ఒకసారి మీట్ అవుదాం. బాను ఎప్పుడు ఎవరు ఏది ఆడినా గానీ క్యాప్చర్ చేస్తా ఉంటాడు, కానీ మనోడు ఆడే ఆటని క్యాప్చర్ చేయలేదు. ఎవరు చేయరు. ఎవరు చేయకుండా 4 గదులు 4 గోడల మధ్యలో ఆడుతూ ఉంటాం. ఓకే, అదన్నమాట సంగతి. ఇదే కే స్ట్రీట్. చెప్పు బ్రో, ఇది కే స్ట్రీట్. ఈ బ్రో అసలు అందగాడు. చెప్పు బ్రో, అసలు కే స్ట్రీట్ ఏంటి, అసలు ఈ క్రికెట్ ఏంటి, బాక్స్ క్రికెట్ ఏంటి చెప్పు. బాక్స్ క్రికెట్ అంటే ఇప్పుడు అంతా ట్రెండ్ అవుతుంది. ఎట్లాగో హైదరాబాద్ నుంచి వైజాగ్ మొత్తం అంతా కూడా ట్రెండ్ అవుతుంది సిటీస్ లోనే. కానీ మన ఖమ్మం టౌన్ లో కూడా ఇది అనేది స్టార్ట్ అయింది, బాక్స్ క్రికెట్ అనేది. సో వేరే వాళ్ళ టీమ్ తో మరి మేమందరం ఆడుతున్నాం. చిన్నప్పటి నుంచి స్టార్ట్ చేసాం. బట్ ఫస్ట్ టైం ఈ యొక్క బాక్స్ క్రికెట్ ఎలా ఉంటుందో ఎక్స్పీరియన్స్ చేయబోతున్నాం. సో ఈ రోజు మేము మీకు చూపెట్టబోతున్నాం. ఓకేనా, గెట్ రెడీ గైస్. అన్న జెర్సీ మారింది. నీవే జెర్సీ మారినంత మాత్రాన కప్పు కొడతారా లేదా అనేది ఒక పెద్ద ప్రశ్నార్థకంగా ఉంది. ఎట్లా అనిపిస్తుంది బ్రో? నేను 2 మ్యాచ్లు గెలిచా, 2 మ్యాచ్లు ఓడిపోయావు. పరిస్థితి ఈరోజు నీ యొక్క ఎక్స్ప్రెషన్ అంతే అంటావు? నిన్న ఒక ఫ్యాన్ నీకు వచ్చి నీ బ్యాటింగ్ బాగుందని చెప్పాడు, మరి దాని విషయంలో నువ్వేమన్నా? ఆర్సీబీ ఉమెన్స్ గెలిచింది. ఆర్సీబీ ఇక్కడ ఆర్సీబీ ఫ్యాన్స్ అంటే ఇలా ఉంటారు. ఇట్లా ఆర్సీబీ ఫ్యాన్స్ అంటే ఆర్సీబీ ఫ్యాన్స్ మనం ఆర్సీబీ ఫ్యాన్స్ అందరం కలిసి మేము జెర్సీ మరి మారిపోయిన జెర్సీ డై హార్ట్ ఫ్యాన్స్. చచ్చిపోయిన ట్రోఫీ రాదేమో కూతురు కొడితే ఏంటి, కొడుకు కొడితే ఏంటి, ఎవరైతే కొట్టారు కదా దంగలు చూడలే. వింటున్నారా ఒకసారి? వచ్చాడు, టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్నాం. చూడాలి ఎట్లా ఆడతారో అనేది. ఇదిగోండి డిస్కషన్ చేస్తున్నారు. అది బ్యాటింగ్ దిగిన క్యానీ ఏం చేస్తున్నాడు చూద్దాం. ట్యాగ్ చేశాడు ఫస్ట్ బాల్. బాక్స్ క్రికెట్లో మనకున్న ఫెచ్చింగ్ ఏంటంటే ఇది 4 sides మనకి నెట్ లాగా ఉంటుంది. అది కాకుండా టాప్ కూడా పైన కొట్టినా కానీ బాల్ ఎక్కడో పడిపోవడం, చెట్లలో పడిపోవడం అట్లాంటిది ఉంటుంది. సో బాక్స్ క్రికెట్లో నైట్ కూడా మనం ఆడుకోవచ్చు. సో డేలో కూడా ఆడుకోవచ్చు, కానీ నేను ఎక్కువ నైట్ ప్రిఫర్ చేస్తూ ఉంటారు. ఆఫ్టర్ ఆఫీస్ లేదా వీకెండ్స్ ఆ టైంలో వచ్చి ఆడుకోవడానికి చాలా బాగుంటుంది. అండ్ బాల్ కోసం టైం వేస్ట్ అవ్వదు. ఇంకోటి, బాల్ కోసం ఉరకాల్సిన అవసరం లేదు, బాల్ మన చేతికి వచ్చేస్తుంది. 54 టార్గెట్ ఇచ్చాము. ఇప్పుడే టార్గెట్ రీచ్ అవుతాం. బౌలర్ రెడీగా ఉన్నారు, నేను బౌలింగ్ చేస్తాను.
మన మధ్యలో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ ఈ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ బ్రో, హౌ ఇస్ యువర్ ఫీలింగ్ ఆఫ్టర్ ఫస్ట్ ఇన్నింగ్స్? చాలా అంటే మేము ఫస్ట్ మ్యాచ్ మధ్యలో వ్లాగ్ ఏంటని బండ నరిసిండు. సో దానివల్ల బాను ఏం మాట్లాడాలో నేను చెప్పలేకపోతున్నాను. కానీ ద మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ ఆల్రౌండర్ అనుకోవచ్చు. లైక్ బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్ అన్ని బాగా చేస్తాడు. రోజు నేను వ్లాగింగ్ మీద పెట్టుకున్న మైండ్ అంతా, సో నా బౌలింగ్ బొక్కబొరలు పడ్డది. సో 2 సిక్సర్లు ఇచ్చా ఒక ఓవర్లో. సో ఐఎమ్ సో అప్సెట్. ఇట్లా సారీ, విన్నింగ్ టీమ్ ని లీడ్ చేస్తున్నారు కానీ హ్యాపీ. ఇది టుడేస్ వ్లాగ్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ ఫర్ నో మెలోడీ వ్లాగ్స్. అందరికి షేర్ చేయండి. దిస్ ఇస్ ఫ్రెండ్షిప్ గేగ్, ఫ్రెండ్షిప్ ఏమంటారు, ఫ్రెండ్లీ మ్యాచ్ వ్లాగ్. సైనింగ్ ఆఫ్ బ్రో. సైనింగ్ ఆఫ్. Yes. Bye. Take care.